క్రీస్తు నామమున గ్రామ ప్రజలకి ప్రభు నామన శుభవందనాలు తెలియజేస్తున్నామండి. మేము మీ గ్రామానికి ఒక ముఖ్యమైన శుభవార్త చెప్పి వెళ్ళాలని మీ మధ్యకి వచ్చి ఉన్నామండి. మరి మేము చెప్పవలసిన శుభవర్తమానం ఏమిటంటే 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు అను రక్షకుడు మనుషుల రక్షణార్థమై లోకంలో జన్మించాడు. మనుషులను రక్షణ నిమిత్తమై అని చెప్పాను. అసలు మనుషులను రక్షించవలసిన పని ఏముంది? మనుషులందరూ బాగానే బ్రతుకుతున్నారు, చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, చక్కగా జీవనోపాధి చేసుకుంటూ చక్కగా జీవనం చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళని రక్షించవలసిన పని ఏముంది అని మనం అనుకోవచ్చు. అన్ని శరీర సంబంధమైన కార్యాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ దేవుని సంబంధమైన ఆత్మ సంబంధమైన జీవితం గడికి వచ్చేటప్పటికి చాలా మంది దారి తప్పిపోయారు. పాపములో పడిపోయి ఆ పాపానికి వచ్చే శిక్షకు లోనైపోయారు. ఆ పాపానికి వచ్చే శిక్ష నరకమని పరిశుద్ధమైన గ్రంథం తెలియజేస్తా ఉంది. పాపమును బట్టి ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము అని రోమిలకు రాసిన పత్రికలో రాయబడి ఉంది. పాపాన్ని బట్టి మానవుడికి మరణం వస్తుంది. మీరు అనుకోవచ్చు, అందరూ మరణిస్తారు కదా, పాపం చేసిన వాడికి మరణం రావడం ఏమిటి అని మీరు అనుకోవచ్చు. కానీ మొదటి మరణం మనుషులందరికీ నియమించబడి ఉన్నది. మొదటి మరణం మనుషులందరికీ నియమించి ఉన్నది. కానీ రెండవ మరణము కూడా ఉన్నది. ఆ రెండవ మరణం ఏమిటంటే, మానవుడు ఈ లోకములో జన్మిస్తాడు తల్లి గర్భమున. అలాగే రెండవసారి కూడా జన్మించాలి. అది ఆత్మ సంబంధిగా జన్మించాలి. యేసు ప్రభు అన్నాడు, ఒకేసారి మరణిస్తే మీరు 2 సార్లు సావవలసి ఉంటుంది. అలాగే మీరు 2 సార్లు జన్మిస్తే ఒకేసారి మరణిస్తారు అన్నాడు. అమ్మాయ్యా, ఇది చాలా గొప్ప సంగతి. మానవుడు మొదట తల్లి గర్భంలో జన్మిస్తాడు. కానీ పాపములో పడిన మానవుడు, ఈ లోకములో పాపం ఉంది, ఈ లోకాశలను చూసి పాప కోరికలను చూసి పాపములో పడిపోయి పాపం వలన నశించిపోతున్న మానవుడిని రక్షించాలని యేసు ప్రభు బోధించాడు. రెండవ జన్మ అంటే అదే పశ్చాత్తాపం కలిగిన హృదయం, రక్షణార్థమైన మారు మనస్సు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అని ఎవరైతే దేవుని దగ్గర ఒప్పుకుంటారో వారి రెండవ జన్మ ఎత్తినట్లు, వారి మారు మనస్సు కలిగి నిజమైన పశ్చాత్తాపం కలిగి ఎవరైతే ప్రభువా నేను పాపిని, ఇంతవరకు నేను పాపంలో జీవించాను ప్రభువా, పాపాన్ని చేశాను ప్రభువా, దయతో నన్ను క్షమించు ప్రభువా, నా పాపాన్ని క్షమించి నీ నిత్య జీవానికి చేర్చు ప్రభువా అని ఎవరైతే పశ్చాత్తాపడి ఒప్పుకుని ప్రభు మార్గాన్ని వెంబడించి ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారికి ఒకటే మరణం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. శారీరకంగా ఈ లోకంలో మరణిస్తారు అందరూ. కానీ రెండవ మరణం ఉంది, అది ప్రమాదకరమైన మరణం. అదే అగ్నిగుండం. అక్కడికి వెళ్ళిన వారు అగ్ని ఆరదు, ఆత్మ సావదు. ఆ నరకము నుండి తప్పించబడాలంటే నీ పాపం అనే రోగం ఈ లోకములో పోవాలి. ఆ రోగం అనే పాపము నుండి రక్షించడానికే యేసు ప్రభు అనే రక్షకుడు ఈ లోకములో కన్య గర్భమందు ధరించి ఆయన ఈ లోకములో పుట్టి ఆయన 33.5 సంవత్సరములు ఈ లోకములో ఉండి మనందరి పాపముల కొరకు ఆయన బోధ చేసి ఆయన మనందరి పాపముల నిమిత్తమే శిక్ష అర్పించాడు, బలి అర్పించాడు. మనందరి నిమిత్తమే ఆయన శిక్ష భరించాడు. నీ నా పాపాల నిమిత్తమే కల్వరి సిలువలో చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, శిరస్సు మీద ముళ్ళి కిరీటం, పక్కలో బల్లిపు పోటు పొడిచారు. ఆయనను మన కొరకు మన ప్రభువు సహించుకున్నాడు. ఎందుకంటే మనము రెండవ మరణం పొందకూడదని, ప్రతి మానవుడు మొదటి మరణముతోటి ఆగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నువ్వు చేయవలసిందల్లా ఒకటి ఉంది. దేవుడు చేయవలసిన పని దేవుడు చేశాడు. కానీ నువ్వు చేయవలసిన పని కూడా ఒకటి ఉంది. ఏమీ కాదు, పెద్ద కష్టమైన పని ఏమీ కాదు. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, నేను ఇంతవరకు పాపంలో జీవించానని
నీ నోటితో ఒప్పుకుని యేసు ప్రభు రక్షకుడని, ఆయన పాపాలు క్షమించగలిగిన దేవుడని నువ్వు నీ హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. నీవు పరలోక రాజ్యం వారసుడిగా ఉంటావు. స్వర్గం, అదే పరలోకం, నీ సొంతం అవుతుంది. ఆ నిత్య జీవానికి నువ్వు వారసుడు అవుతావు, వారసురాలు అవుతావు. అమ్మాయ్యా, యేసు ప్రభుని నమ్ముకుంటే నిత్య జీవం ఉంది. ఆయన నిత్య జీవపు మాటలు గలవాడు. ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. మనందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పటికి మనందరము సిద్ధపడి ఆ నిత్య జీవ వారసులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. అమ్మాయ్యా, ఇంతవరకు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలియదు, కానీ ఇప్పుడైనా యేసు ప్రభుని నమ్ముకుని ఈ చివరి సమయాల్లోనైనా, ఈ చివరి గడియాల్లోనైనా యేసు ప్రభుని అంగీకరించి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభు అంటే ఆయన క్షమించి నిన్ను నిత్య జీవానికి, ఆ పరలోకానికి వారసుడిగా చేస్తాడు. అమ్మయ్యా, యేసు ప్రభుని నమ్ముకుని ఆ నిత్య జీవ వారసులుగా ఉండాలని ఈ ప్రకటన మీకు తెలియజేయడానికి వచ్చాము. అమ్మా, యేసు ప్రభుని నమ్ముకోనండి, ఆ నిత్య జీవ వారసులు కనండి. అట్టి కృపా దేవుడు మీకును మీ గ్రామానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.